పొద్దున్న నైట్ పోయిండో ఏమో తిరుగుబోతు బాడుకో. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. ఏం చెప్తాను నేను అలా ఉంటుంది. లేచిందా లేవలేదు ఇంకా? అగో ఇంకా నీకు తెల్లాలేదు అనే నిద్రపోకుదానా? ఎవరా నిద్రపోయింది? పొద్దున్నైతే నెడి తిరగపోయినావు నీ తిరుగుబోతోడా. ఎవరు తిరగవేదే? కళ్ళు కనబడతలేవా? ఇవి కాదా పాల డబ్బాలు? ఏం ఉత్త తిరగపోయినట్టు చేతనమేందే? ఓ పాల డబ్బాలకు పోయినావా? మరి బండి పెరట్లోనే ఉన్నది కదా. అబ్బా చూస్తే చుక్కలు అయితే కుక్క నాటి చేసినావు కానీ ఇప్పటిదాకా నీ కథ కూడా గట్లనే ఉన్నదే. నేను తిరగపోయినా అని చెప్పేసి మళ్ళీ పిచ్చి పిచ్చి తిట్లానే తిట్టినావు. నేను మంచిగా నిజం తెలుసుకున్నాక ఇప్పుడు నేను ఎక్కడ కొడుతున్నా అని చెప్పేసి వినయంగా మాట్లాడుతున్నావు. నటన నీ తర్వాత నేనే. అబ్బబ్బా ఏం నటిస్తావే నువ్వు అయితే. మాటకారి మాటలు మాట్లాడేది మాయలు చేసిందట నీలాంటిదే. పోయి వెళ్ళి పెట్టుకో, స్నానం చేయాలి. నువ్వు ఎట్లా తయారైనవేమో వచ్చి. అబ్బో పని చేసి బిల్డింగులు కడితే మెడల బంగారం వేసుకొని తిరుగుతానా? అంత పని మంతుని వాయ నువ్వు. బా తప్పంతా నాదనే. పాముకు పాలు కోసి పెంచినట్టు అవుతుంది. నీకు పని చెప్తే పని విలువ తెలిసేది. ఇంట్లో మంచిగా ఫ్యాన్ కింద కూర్చుంటాను, ఎండ వచ్చిన నాకు అసలు నీకు ఏం తెలుస్తుంది చెప్పు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. వెన్నులు పెట్టిపోవే, డబ్బా పెట్టిన పెడతా మన. మమ్మీ ఏందిరా? మమ్మీ నేను స్కూల్కి పోలే, ఊకే ఫీజు అని అడుగుతున్నా. నిన్న అందరి ముంగట నిలబెట్టించి నాకు బాగా అనిపించింది. అయ్యో నిలబడ్డావు బిడ్డ. మీ డాడీ దుబాయ్కి పోయి 3 నెలలు ఆయే. 3 నెలల నుంచి డబ్బులు పంపిస్తలేడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. నా దగ్గర కూడా డబ్బులు లేవురా, నేను ఎట్లా కట్టాలి? ఫీజు కూడా కట్టలేకపోతాను నన్ను. ఎట్లనే మమ్మీ ఎగ్జామ్ కూడా రాయనియదు. మరి మామయ్యని అడుగుతావా? ఏం ఆలోచిస్తారా మమ్మీ? మామయ్యకి ఒకసారి ఫోన్ చేయి. హలో 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 చెల్లా మంచిన్నవారా? ఈరోజు ఇంటికి వస్తున్నా. అత్తనవారా? అబ్బా బాగా రోజులు గుర్తుకొచ్చిందారా అన్నయ్యని. సరే రారా, నువ్వు రావడానికి అడగాలనారా? దా ఎండగాక ముందు రారా మరి. ఓయ్ ఓ చెడుదానా. ఏంటిది? ఏంటిదే? ఏంటిది? ఊరు నుంచి మా చెల్లొస్తుంది, చికెన్ తీసుకొస్తా, ఇంత ఉల్లిగడ్డ ఊడిపోవే. అబ్బో గామత్తందా? వారం రోజులు మన గొడవలు కాకుండా ఇప్పుడిప్పుడే మంచిగా ఉంటానమంటే ఆ మర్చిపోయినాక మళ్ళీ గొడవలు షురు అయితే చిన్న బతుకుల సంతోషం లేదు, ఏం లేదు. నా ఊళ్ళో ఎందుకు నువ్వు నాకు అర్థం కాదు. ఆ చెల్లె నాయన రాకపోతే వాళ్ళ ఇంటికి పోతుంది. నా ఊళ్ళతో అసలు ఊరమైందా నువ్వు? ఉల్లిగడ్డలు పోయి బిడ్డ సంపద లేకపోతే నేను చికెన్ తీసుకున్నా పోయి. నీ అబ్బాయి ఇంట్లో సంతోషం లేదు మన లేదు. సరే రా, కొంచెం వెనక వెళ్దాం. ఎందుకే మమ్మీ అంత డల్ ఉన్నావు? అక్కడికి వెళ్ళినాక నీకే అర్థమవుతుందిరా. మీ అబ్బాయి ఏం పనో ఏమో, ఈ పని ఒడవ తీరది ఈ పని. వదినా నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇంట్లో మొత్తం వెతికినా. పని చేసేటోళ్ళు గిన్నే ఉంటారు, పని పాట లేని వాళ్ళ బ్యాగ్ వేసుకొని వస్తారు. ఏంది వదినా గంట మాట అంటాను? నువ్వు నన్నే అంటాను కదా. గుమ్మడికాయ దొంగలు ఎవరని అంటే భుజాలు తడుపుకున్నారట. నిన్నెవరంటారమ్మ తల్లి? ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడే వచ్చింది అత్తమ్మ. అయ్యో మరి పొద్దున్నే వచ్చిర్రు కదా, సాయంత్రం వరకు పోతారా? సరే పాడింటికి పోదాం. సరే కానీ వదినా
అన్నయ్య కనిపిస్తలేడు. గౌరాల చెల్లెత్తానని చికెన్ తీసుకురావడానికి పోయిండు. నాకు వారానికి ఒకసారి తెమ్మన్నా తేడు. అమ్మ మన మచ్చుడు అత్తకి ఇష్టం లేనట్టున్నది. ఏంద్ర చిట్టి ఏమో అంటాను. ఇప్పుడే అచ్చిలు నాకు నా మోనికి లొల్లి పెట్టిద్దామని చూస్తారా? ఇంటికి వాళ్ళు అమ్ములు రోజు స్కూల్కి పోతానవా? మంచిగా చదువుకుంటానవా? చెప్పు మరి, ఏదో పని మీద వచ్చినట్టున్నావు కదా. అన్నయ్య వచ్చిందా చెప్తా. అయ్యో చెప్పరాదు, మీ అన్నయ్య నువ్వు నన్ను పరాయిదాన్ని చూసినట్టే చూస్తారు కదా. అమ్మ సప్పుడే కూడా దండం పెడుతుంది. చెప్పు, ఎందుకు వచ్చిరో చెప్తలేరు కదా. అన్నయ్య వదిన నేను వచ్చినాక వాడిని కనబడతలేడు కదా. ఎటు అరే మీ అన్నయ్య ఏడు దాకా వేయండిరా, గీడి దాకా వేయండు. నువ్వు వస్తాను అని తెలుసు కదా, ఉరికత్తడిగా. ఇంతకు విషయం ఏంది చెప్తలేరు మరి? అత్తమ్మ స్కూల్ తీసుకు డబ్బులు కావాలి. నువ్వు ఆగవే, నువ్వు ఆగు. డబ్బులా? మాకే గదులు ఇవ్వంటే ఒక చీర కొనియమంటేనే కొనిత్తలేడు. మేమే అప్పుల పాలై ఉన్నాం, మీరు డబ్బులు అడుగుతారు. డబ్బులు ఏమన్నా చెట్లకు కత్తానయా ఇయ్యడానికి? డబ్బులు అయితే ఒక్క రూపాయి లేదు. అన్నం పెడతా తినిపోలి. అయ్యో అది కాదు వదిన, ఫీజు కట్టకపోతే దాన్ని అందరి ముందట నిలబెడతారట. మా ఆయన డబ్బు పంపించాక మీకు ఇస్తా వదిన. అయ్యో నిజంగా మా దగ్గర డబ్బులు లేవు. అసలు అడుక్కున్న వాళ్ళు నయం నీకంటే. ఒక్కసారి చెప్తే పోతారు. నువ్వైతే పదే పదే అడిగినాను కంటి ఎత్తాను. సాల్వైనా మస్తు బుద్ధి చెప్పినావు. అడుక్కున్నటోళ్ళని పేరు పెట్టినావు. ఆపద వచ్చిందని చెప్పేసి అన్న దగ్గరికి వచ్చిన. అడుక్కున్నటోళ్ళ కంటే హీనంగా చూసినావు. అన్నయ్య ఉన్నాడని ధైర్యంతో వచ్చిన, కానీ ఇట్లా మాటలతో చెప్తావు అనుకోలే. పా పోదాంపా. ఏమద్దు పా. పోతే ఓర్రి, పైసలు కావాలట పైసలు. చెల్లేదే మీ చెల్లి వచ్చింది పోయింది. ఉండమంటే కోసేపు కూడా ఉండలే. పోయిందా? ఎట్లా పోతుంది? నేను ఉండమంటే కోసేపు కూడా ఉండలే. మీ చెల్లె పోనే పోయింది. నువ్వేదో అనుంటావు కానీ. నేనేమంటా మీ చెల్లెని, నాకేం పని? వచ్చింది ఎలాకుండా పోతుందా? నేను నన్ను ఎలాకుండా పోతుందా? మరి నేను ఉండమంటే ఉండలే మీ చెల్లె, నాకేం తెలుసు? నువ్వేం చెప్పినావు? నీ గుణం మాకు బాగా తెలుసు. ఊరనే ఊరుగా నువ్వు. నేను చెప్పలేదా మీ చెల్లి అత్తే ఏదో ఒక గొడవ అవుతుంది అన్న కథం. గొడవ షురుగానే అయింది. అరే అబ్బా, నువ్వు నిజంగా దాని గిట నువ్వేమన్నా అనాలు తెలవాలి కానీ నీ బొక్కలే కొడతా, నీ ఇంట్లోకి వెళ్ళి కొడతా నేను. మీ చెల్లె కోసం నన్ను కొడతావా? మళ్ళీ లేకపోతే నేను ఏమనలేదంటే అర్థమైతే లేదా? రాక నా చెల్లెత్తే చెల్లెని ఎట్లా పడితే అట్లా అంటేనే పోతుంది. అన్నం తినాలి, తినలే, తినకుండానే పంపించినావు. తినే టైంకు అది వచ్చేవరకు అది ఏ ఆపద కొద్ది వచ్చిందో ఏమో చెప్పకముందే లొల్లి పెట్టినావు. వచ్చే వరకు పంపించినావుగా. పెద్ద ప్లాన్ వేసినావు నువ్వు. బిడ్డ ఇప్పుడు అది గిట్ట నాకు ఏడ్చుకుంటే బయట కనబడాలి. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. నువ్వు ఆగు. ఎవరిని వెళ్ళగొడతావు? నా ఇంట్లో నుంచి నన్ను వెళ్ళగొడతావా? వచ్చిందా? బాగా అర్థమైందా? ఇంకోసారి అందుకే ఇంటికి రావద్దు. మీ మామయ్య మంచివాడైనా మీ అత్తమ్మ మంచిది కావాలి. బస్ ఇంకా అత్తలేదు. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడే ఇంటికి నాకు సంబంధం తెలిసింది. ఇష్టమంతా లేదు, పైకి చీజ్ అయిపోలేదు. నన్ను అలవకుండా వెళ్ళిపోతావారా చెల్ల? మామా ఇక్కడ రాక వచ్చి నన్ను అలవకుండా వెళ్ళిపోతావారా? ఎంత ఘోరమారా? ఈ అన్నయ్య లేడనుకున్నావారా? వద్దన్నయ్య, మళ్ళీ నీకు వదినకి గొడవలు పెట్టించినట్టు అవుతుంది. ఇంకంత మాట అన్నవేంద్ర చెల్ల, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం. నా గుణం మీద నీకు తెలియదారా? మధ్యలో వచ్చిందని మాటలు పట్టించుకొని నన్ను నలవకుండా వెళ్ళిపోతావారా? అర్థం చేసుకోవాలి కారా. నువ్వు ఇంకోసారి నాకు చెప్పకుండా ఇట్లా పోవద్దు. నువ్వు వదిన ఎంత బాధపడతారా? నాకు నువ్వు నీకు నేను తప్ప వదిలినారా? అమ్మాయిలు ఎట్లా వదిలేసి వెళ్ళిపోయారు. అట్లా కాదన్నా, వదినన్న మాటలకి నా మనసు చచ్చిపోయింది. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకురా, నా మనసు గాయపడుతుంది. ఇట్లా వచ్చి అట్లా ఓడంటే పుట్టినీళ్ళు అనరా. కష్టం వచ్చినా ఏది వచ్చినా ఈ అన్న దగ్గరికి రావాలి. నీ పుట్టిల్లు కాకుండా నీకు ఏమున్నది చెప్పురా. ఆమె ఏమో అన్న అని చెప్పేసి వెళ్ళిపోతావా? దాన్ని ఇంటికి వెళ్ళకూడదు అందా? దాని సంగతి చెప్తారా నువ్వురా. వద్దన్నయ్య, మీ ఇద్దరి మధ్య గొడవ రావద్దని నేను వెళ్ళిపోతున్నా.
అరే నువ్వు నా ఇంటికి రాకపోతే ఎవరింటికి పోతావురా? దా అన్నది నువ్వు ఏదా పిచ్చి పిచ్చి మాట్లాడకు, అంత మొండితనం ఎందుకురా నీకు? దా. మామయ్య మీ ఇంటికి రా మామయ్య, వెళ్ళిపోతాం. అది నువ్వు కూడా గట్లనే అంటడం ఏంది? మీ మనసు ఎంత గాయపడ్డదో నాకు అర్థమైంది. సరే, దీంట్లో డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు తీసుకుపోయి స్కూల్లో కట్టేసి ఎగ్జామ్ మంచిగా రాయి. 2 రోజుల తర్వాత నేనే వచ్చి తీసుకొచ్చుకుంటా. అప్పుడు మాత్రం రాను అనద్దు, చెప్తానా? ఓకేనా? జాగ్రత్త వెళ్ళు. సరే అన్నయ్య. ఓయ్ ఏం చేద్దాం? ఏమో మన పొలం కూర్చుంది రమేష్ గారు, ఆ డబ్బులు ఇవ్వాలి. బ్యాంకులకి వెళ్ళి తీసుకొచ్చిన 5,000 లోడ్ పెట్టు. సరే కొంచెం జాగ్రత్తనే, నేను గిరాకు వేస్తా. చెల్లె చెల్లె ఏం చేస్తున్నావు చెల్లె? బాగున్నావారా? బాగున్నాన్నయ్య, బాగున్నావా? బాగున్నారా? కూర్చో అన్నయ్య. ఏ బావాలేడా? బాగా బయటికి పోయింది అన్నయ్య. మరి ఎండలు వచ్చినావు, పొద్దున టైపు కదా అన్నయ్య? ఒక చిన్న పని ఉండి వచ్చినాయిరా. ఏం పని వచ్చినావు అన్నయ్య? మరి చెప్తా కూర్చో. మరి ఎండకు వచ్చినావు ఏంది అన్నయ్య? కొంచెం పొద్దున టైపు కదా, కొన్ని మంచి నీళ్ళు తెస్తావు అన్నయ్య. తీసుకురారా. తీసుకోండి. బా ఎండలు మామూలు లేవరా బాబు, ఇల్లు ఎండలు పడుతున్నాయి. మరి కొంచెం పొద్దున రాకపోయింది అన్నయ్య. ఏదైనా పని ఉండి ఇటు వచ్చినారా అంతే. బాగా ఎటువేండి? బాగా పని నుండి బయటికి పోయింది అన్నయ్య. ఎప్పుడు వస్తాడు? లేట్ అవుతుంది కావచ్చు. సరే, ఏం పని వచ్చినావు అన్నయ్య? మరి ఒక చిన్న పని ఉన్నారా, ఎట్లా చెప్పాలో ఎట్లా అడగాలో అర్థం కావట్లేదు. నేనే కదా అన్నయ్య, నాకు చెప్పకపోతే ఎవరికి చెప్తావు? అందుకే నీ దగ్గరికి వచ్చింది. కష్టమైన సుఖమైన నువ్వే కానీ నాకున్నది. నా బాధ నీ కాకపోతే ఇంకెవరు పంచుకుంటానే. చెప్పన్నయ్య, మరి ఏమైనా చెప్పు. ఏం లేదురా, వదిన కొంచెం ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ తీసుకోవాలి. ఏమైంది అన్నయ్య వదినకి? కొంచెం డబ్బు ఖర్చు ఉందిరా. ఎంత అన్నయ్య? ఒక 5,000 కావాలరా. 5,000 కదా అన్నయ్య, ఈ చెల్లు ఉన్నది కదా, ఇస్తుంది కదా. ఎందుకు బాధపడకు, వదినకి ఏం కాదు, నేను ఇస్తామని ఇస్తా. బాగా ఏమనుకోడానే? బావ ఏమనుకోలే అన్నయ్య, నేను బావకి నేను చెప్తుంది. సరే మనీ చేస్తాను అన్నయ్య, నువ్వేం బాధపడకు. తీసుకో అన్నయ్య 5,000. వదినని మంచి హాస్పిటల్లో చూపించు. వదిన జాగ్రత్త అన్నయ్య. థ్యాంక్స్ రా చెల్లె. నాకెందుకు అన్నయ్య థ్యాంక్స్, నేను చెల్లెనే కదా. సరేనే వెళ్తాం మరి. ఓకే మళ్ళా జాగ్రత్త అన్నయ్య. నీ ఆరోగ్యం జాగ్రత్త రా. ఓకే. సరేరా, బాగా జాగ్రత్త. బాగా అడిగినాడు చెప్పు. ఓకే అన్నయ్య. వదిన ఆరోగ్యం జాగ్రత్త. సరేరా, జాగ్రత్తగా వెళ్ళన్నయ్య. ఓకే బాయ్. అగో ఇస్తాను సప్పుడు ఇస్తలేవు. ఇక రమేష్ అని వచ్చిండే, 5,000 తీసుకురా. పొద్దుగా ఇచ్చినాగా 5,000. అన్నకి అన్నకు వచ్చింది, వేడి అవుతాను. అగో ఏమో ఆలోచిస్తాను. 5,000 తీసుకురాపో, ముద్దలింగలాగా అట్లను తీసుకురాపో. చెప్పండి రాపో, ఏమైంది? 5,000 5,000 ఈరోజు మా అన్నయ్య వచ్చి తీసుకుపోయిండు. మా వదినకు ఆరోగ్యం బాగాలేదంటే 5,000 ఇచ్చేసి. ఏంది? మీ అన్నయ్య వచ్చి తీసుకుపోయిండా 5,000? నీకు దేనికోసం ఇచ్చిన 5,000? ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడి చదువుకుంటాయి. నా చెల్లి అవసరానికి వస్తే మాత్రం అడుక్కునే దాన్ని చూసినాడు చూడు. అంటే మీ అన్నది ఆపదనా? మా చెల్లెది కాదా? మీ వదిన ఆరోగ్యం మంచిగా లేకపోతే అని చెప్పాగానే 5,000 తీసుకుపోయి ఇచ్చినావు. నేను స్కూల్ ఫీజు కట్టాలని చెప్పేసి అంటే 1 రూపాయి ఇవ్వకుండా ఇంటికి వచ్చి దానికి బుబ్బ కూడా పెట్టకుండా ఎలా కొట్టినావు కాదే? అంటే మీ వాళ్ళకు న్యాయం, మా వాళ్ళకు న్యాయం అనే బాగానే మాట్లాడతావు. అంటే నేను మంచిగా ఉన్నానని చెప్పేసే కానీ నా మంచితనం అనేది ఇట్లా పనిచేస్తుంది. అన్నీ నేను తీసుకొచ్చుడు నువ్వు పంపించుడు, నేను తీసుకొచ్చుడు నువ్వు పంపించుడు. అది నీ వాళ్ళకే కావాలి. నీ వాళ్ళు నా వాళ్ళు కాదు, నా వాళ్ళు నీ వాళ్ళు కాదు అన్నట్టు ఏం మాట్లాడతలేవేంది? అయ్యో నేను గట్లా అన్న నానే, వదినకి ఏదో ఆరోగ్యం బాగాలేదంటే ఇచ్చిన. మీ చెల్లెని కూడా నేను ఏమనలేదు. మా చెల్లెని నువ్వు ఏమనుకుంటేనే ఏడ్చుకుంటే బ్యాగ్ పట్టుకుని నానే అంత పిచ్చునా? నేనేమన్నా చేసుకున్న కాంచెల్ని నేను ఏమన్నా కొట్టినా తిట్టినా?
పుట్టింటికి అని చెప్పేసి గదివిన్నా ఎంత మంచిగా చూసుకుంటానా నేను? నా వాళ్ళు నీ వాళ్ళు కాదా అనే? నా పైసలు పని చేస్తాయి, అన్ని పని చేస్తాయి, కానీ నా వాళ్ళు నీ వాళ్ళు కాదు. ఇది న్యాయమా అనే? ఇంత ఘోరంగా ఉంటానే? బావా నీ మాటలు ఎన్న బావా, ఎందుకు బావా అట్లా అంటున్నావు చెల్లెకి? మీ చెల్లె చేసే సకాలంలో ఏమైనా తక్కువ ఉన్నాయా? మా చెల్లె అయితే కనీసం బువ్వ పెట్టకుండా పంపించింది మీ చెల్ల. నీ అవసరానికి 5,000 అడగంగానే లోపలికి తీసుకుపోయి ఇచ్చింది. నా చెల్లె ఎగ్జామ్ ఫీజు కట్టడానికి, ఫస్ట్ పిల్ల స్కూల్ ఫీజు కట్టడానికి కూడా పైసలు ఇవ్వకుండా ఇలా కొట్టింది. లేదు బావ, మా చెల్లె మంచిదే బావా, నువ్వు అట్లా తప్పు అని అర్థం చేసుకోకు బావా. మీ చెల్లె మంచిదే, మేమే షెడ్యూల్లో మేము పని పాట లేక ఎక్కడ దొరకలేదు అమ్మాయి అని చెప్పేసి వచ్చి చేసుకుని అనుభవిస్తాను ఇప్పుడు నేను. బావా అట్లా కాదు బావా, చిన్నపిల్ల బావా, అర్థం చేసుకో బావా, పోను తెలుసుకుంటే బావా, ఎందుకు అట్లా అంటావు బావా? ఓకే మా చెల్లెని నాకు ఎప్పుడు కాదు ఆ బుద్ధి మాటలు దానికి చెప్పు. అదే బావా తెలుసుకుంటుంది బావా, చిన్నపిల్ల కదా. చెల్లె నువ్వు కూడా కొంచెం వచ్చినప్పుడు మర్యాద ఇవ్వు. అరే చెల్లె, ఆ చెల్లె ఇంటికి వచ్చినప్పుడు మంచిగా అరుచుకోవాలరా. బొమ్మని ఎట్లా చూసుకున్నావు ఆ చెల్లెని కూడా అట్నే చూసుకోవాలరా. తనకు ఉన్నాయి కదా ఒక చెల్లె, అంతే కదా. తనకు అమ్మాయినా అక్కైనా చెల్లెనా ఒకటేగా. అవసరం లేదు, దాన్ని తీసుకొని పో. బావ మనసు ఇంకోసారి కష్టపెట్టాలి కదా. తను హ్యాపీగా ఉంటే ఇల్లు మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ ఏమద్దు, దాన్ని పట్టుకొని తీసుకొని పో, అవసరం లేదు మాకు. బావ నువ్వు కూడా అర్థం చేసుకో బావ, చెల్లె అద్దు అది మీకు దండం పెడతా అద్దు. తనకు కూడా ఎక్కువ తెలియదు బావ, లోక జ్ఞానం తెలియదు. నువ్వే కొంచెం అర్థం చేసుకోవాలి చెల్లె, మా చెల్లెది. అదే అర్థం చేసుకున్నా, బాగా అర్థం చేసుకున్నా. దానికి ఎన్ని చేసినా దానికి బుద్ధి రాదు. మేము చూసే ఉన్నాం. తీసుకొని పోవద్దు, దానికి తెలవాలి, ఏందనేది తెలవాలి. తీసుకొని పో మీ చెల్లను. పొమ్మంటాను బావా, అంతా అయిపోయిందా? నిన్ను వదిలి నేను ఎట్లుంటా బావా? ప్లీజ్ బావా, ఒక్కసారి వదిలిపెట్టు. ఎంత అయిపోయినా నీ బుద్ధి అయితే మారదే, నువ్వు మళ్ళీ అట్నే అవుతావు. ప్లీజ్ బావా, ఒక్క ఛాన్స్, ఇంకోసారి అట్లా చెయ్యా. సరే ఒక్కసారికి వింటానా? నువ్వు కూడా ఉన్నావు, ఇంకోసారి కూడా అట్నే చేసాను. నా చెల్లి వచ్చినప్పుడు అడుక్కునేది గిడుకునేది అని మాట్లాడి పంపించినా అనుకో, నీ చెల్లని అదే విధంగా నీ ఇంటికి పంపిస్తా. వదిలిపెట్టు బావ, క్షమించని చెప్పింది కదా బావ. తప్పు ఒప్పుకుంటుంది కదా బావ, కొంచెం పెద్ద మనసు చేసుకొని నువ్వే వదిలిపెట్టు బావ. మళ్ళీ తప్పు అంటుంది కదా. అయినా నువ్వు చిన్నదానికి పెద్దదానికి ఎందుకు పడతావు బావా? నేను చిన్నదానికి పెద్దదానికి ఎప్పుడు వాళ్ళలేదు. కాకపోతే అందరినీ మంచిగా సమానంగా చూసుకోవాలి. అంతే ఒకటే కుటుంబం కదా, ఎందుకు ఈ గొడవలన్నీ? సరే పో లోపల, మీ అన్నయ్య కొన్ని మంచిగా వెళ్ళిపోతా అవుతాడు.